మీద, ఆ పరిపాలన హయాం జరిగినటువంటి కార్యక్రమాల మీద వాస్తవాలు ఏమిటనేది సరే అనుభవం ఉన్న జర్నలిస్టులు చూస్తే కేసీఆర్ సాక్షి అంటారు, ఇంకో రోజు నిందితుడు అంటారు. ఇలా రోజు అభియోగాలు మోపి అరెస్ట్ చేశారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేరాన్ని అంగీకరిస్తూ ఓ స్టేట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పడం చేశారు. నమస్తే, వీటీవీ ప్రైమ్ పాయింట్ బ్లాంక్ కార్యక్రమానికి స్వాగతం. నిన్న మనందరికీ తెలుసున్నట్టే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన మీద సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రతి ఒక్క విషయాన్ని చాలా కూలంకుషంగా వివరిస్తూ మొత్తం అంతా తెలిపారు. అదే విషయంలో ఆయన ఆ లిక్కర్ స్కామ్ గురించి కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈ రోజు ఈనాడు దినపత్రికలో ఆ సాక్ష్యాధారాలన్నీ తుడిపేశారు అని చెప్పి ఓ ఆర్టికల్ వచ్చింది. దీన్ని మనం ఎలా చూడాలి అనే దాని మీద మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ సంపాదకులు, రచయిత శ్రీ తిలక్ గారు. నమస్కారం తిలక్ గారు. దీని గురించి మీరు ఏమంటారు మీ మాటల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాదాపు 1-2 నెలల తర్వాత నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ఆ పరిపాలన హయాం జరిగినటువంటి కార్యక్రమాల మీద ప్రతిరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో, పర్టికులర్ గా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పుంఖాలుగా కథనాలు, వాటిలో వాస్తవాలు ఏమిటనేది సరే అనుభవం ఉన్న జర్నలిస్టులు చూస్తే ఒక రోజు రాసిన దానికి మరొక రోజు రాసిన దానికి పొంతన ఉండదు. ఒక రోజు సాయి రెడ్డి గారు ప్రధాన నిందితుడు అంటారు, మరో రోజు ఆయన సాక్షి అంటారు, ఇంకొక రోజు కేసీఆర్ సాక్షి అంటారు, ఇంకో రోజు నిందితుడు అంటారు. ఇలా రోజుకో పేరు మారుస్తూ అసలు ఎంత గందరగోళం సృష్టిస్తున్నారండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళు ఇప్పటి వరకు 4, 5, 6 అరెస్ట్ చేశారు. వాళ్ళ నోటి వెంట జగన్ గారి పేరు రావాలి. పేరు వస్తే జగన్ గారిని నిందితుడిగా చేర్చి ఆయన అరెస్ట్ చేయాలనేది, కనీసం ఒక రోజైనా జైల్లో ఉంచాలనేది వాళ్ళ తాపత్రయం లాగా కనిపిస్తుంది. సరే, తాపత్రయం ఉండొచ్చు, ఆధారాలు ఉండాలి కదా. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అంటే వాళ్ళు చెప్పే తెలుగుదేశం వర్గాలలో, వెబ్సైట్లలో, వాళ్ళ అనుకూలమైనటువంటి మాధ్యమాలలో వాళ్ళు చెబుతున్న విషయాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగాలు మోపి అరెస్ట్ చేశారు, వాటిలో ఆధారాలు లేవు అని. ఆధారాలు సహేతుకంగా ఉండబట్టే ఈడీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎంటర్ అయి వాటిలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్. ఇప్పుడు లిక్కర్ కేసు, స్కిల్ కేసు, ఫైబర్ నెట్ ఉంది. స్కిల్ కేసులో 300 కోట్ల రూపాయల చిల్లర 9 చోట్లకి తిరిగి ఆ డబ్బు తిరిగి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరినాయి అనేది ఒక ఆరోపణ. ఇది ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పరిశోధించి కనుక్కున్నవి. రెండవది, చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేసి 2,000 కోట్ల రూపాయల అక్రమ ఆదాయానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికినాయని ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఢిల్లీలో ప్రెస్ నోట్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఎప్పుడు రిలీజ్ చేసి, ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు గారిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేరాన్ని అంగీకరిస్తూ ఓ స్టేట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ కూడా పంపించారు. ఈ కేసులు ఇలా ఉన్నప్పుడు లిక్కర్ కేసు, దాంట్లో ఆధారాలు ఏమిటి? దానికి సహేతుకమైనటువంటి కారణాలు ఉన్నాయి. బెయిల్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ బెయిల్ మీద కొనసాగుతూ ఆ కేసును బలహీనపరచడానికి, తాను నిర్దోషులని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి గారిని బెదిరించి ఆయనతో ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి సుదీర్ఘకాలం ఆయన్ని హరాస్ చేసి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఒక నిందితుడు సహనిందితుడిపై ఆరోపణ చేయకూడదు, దానికి విలువ ఉండదు, కోర్టులో చెబితే తప్ప దానికి అధికారికంగా దాన్ని ప్రామాణికంగా తీసుకోవటానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పి, అలాంటప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు బెదిరించినట్టు కాకుండా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే అది కోర్టులో చెప్పాలి తప్ప మీరు సిఐడి దగ్గర చెప్తే ఎలా చెల్లుతుంది? ఇది ఒక పాయింట్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా స్పష్టంగా, ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు. అది ఇంతకు ముందు కూడా 1-2 సార్లు చెప్పిన పదే చంద్రబాబు నాయుడు గారు గాని తెలుగుదేశం నాయకులు ఈ 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పడం చేశారు. దానికి పదే ఆయన వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి వివరణ ఇచ్చినా గానీ వాళ్ళ
ఆరోపణలు ఆగదు. అదే చెబుతుంది. చివరకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాదననే ఆయన సంఖ్యా వివరాలతో అసెంబ్లీలో చెప్పడం. సో చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పింది అవాస్తవం అని చెప్పేసి దూది పింజలాగా తెలిపి ఆయన ఇప్పటికీ మళ్ళీ అదే ఆరోపణ చేస్తారు. అందువల్ల ఆయన సుదీర్ఘంగా వివరణ ఇస్తూ దానికి అప్పుడుతో పాటు ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఆదాయం దేశ ఆదాయం కంటే చాలా తక్కువగా, నిజంగా చెప్పాలంటే నామమాత్రంగా అన్నట్టుగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి వచ్చింది. దీనికి ఆధారాలు ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంఖ్యా వివరాలు. రెండోది జిఎస్టి గత సంవత్సర కాలంలో ఎంత వసూలైంది, ఎందుకు జిఎస్టి ఆదాయం పడింది? దీనికి తెలుగుదేశం పార్టీ దగ్గర సమాధానం. జిఎస్టి ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది? ప్రజల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్ లో మనీ సర్క్యులేషన్ బాగా ఉన్నప్పుడు, సంతృప్తికరంగా ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాటి మీద ట్యాక్స్ రెవెన్యూ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పటికి కూడా 2 సంవత్సరాల పాటు ఆయన వివిధ పథకాల కింద ప్రజలను ఆదుకోవడంతో కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోవడం జరగలేదు. బాగా జిఎస్టీ కూడా బాగా వచ్చింది. అది ఆయన ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్. మరి చంద్రబాబు నాయుడు గారికి కరోనా లేదు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అప్పులు చేశారు, రాష్ట్ర ఆదాయం పెరగట్లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు పర్సంటేజ్ తగ్గుతోంది, వీళ్ళు ఆశించినట్టు లేదు, కొన్ని తగ్గపోయినా. ఇలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక వ్యవహారాల నిర్వహణ చాలా గొప్పగా ఉందని ఎలా చెప్తారు? తీసుకొస్తున్న అప్పుడు ఎటు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? దానికి సమాధానం చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధులు లేవంటారు. మరి తీసుకున్న అప్పులు ఏమవుతున్నాయి? ప్రభుత్వానికి ఖజానాకు వస్తున్న ఆదాయం ఏమవుతుంది? దీనికి జవాబు చెప్పు. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు లేవు, మరో పక్కన ప్రజల మీద కరెంటు ఛార్జీలు కానివ్వండి, మరొకటిగా ఇంటి పన్నులు కానివ్వండి పెంచడం, భారం మోపుతున్నారు. అంటే పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రజలకు అనుకూలంగా ఉందా? ఇది ఆయన మౌలికంగా లేవనెత్తిన ప్రశ్న. సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి లేదు, కేవలం జరుగుతుందని అమరావతి పేరుతో పదే మాటల మంత్రాంగం తప్ప మరొకటి. పోనీ అమరావతిలో ఏమైనా గొప్పగా చేస్తున్నారంటే ఆయన సాక్ష్యాధారాలు సంఖ్యా వివరాలతో ఆయన చెప్పిన వివరాలు చూస్తే నిజానికి సామాన్యుడికి మైండ్ చెడిపోవాలి. హైదరాబాద్ లో కేసీఆర్ గారు సెక్రటేరియట్ నిర్మించడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నిర్మించడానికి ఎంత ఖర్చు? ఆంధ్రప్రదేశ్ లో ఈయన టవర్స్ పేరుతో నిర్మించడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? గతంలో 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తాత్కాలిక భవనాలు నిర్మించారు. ఆ తాత్కాలిక భవనాలకి తోడు మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి వేసిన అంచనాలు ఎంత? ఆ అంచనాలను గణనీయంగా పెంచేసి వేల కోట్ల రూపాయలను డిపిఆర్ తయారు చేసి ఇప్పుడు నిర్మాణాలకి ఉపక్రమిస్తున్నారు. ఇది ఎలా దోపిడీకి దారితీస్తుందంటే అంచనాలు పెంచడం ఒకటి. ఎందుకు అంచనాలు పెరిగింది? గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంచనాల కంటే 105%, 110% పెరిగినాయని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత పెరిగినాయా? మార్కెట్ లో ధరలు ఉంటాయి కదా. పోనీ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఆఖరికి ఎంత దారుణమైన దోపిడీ అని. భవనాల నిర్మాణానికి ఆయన అంచనాలు 9,000 రూపాయలు, అడుగుకి 9,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? 3,000 రూపాయలు అయితే బ్రహ్మాండమైన నిర్మాణం హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ అందుబాటులో ఉంది. పోనీ 5 స్టార్ ఫెసిలిటీస్ కావాలి, ఇటాలియన్ మార్బుల్ అటువంటి వాటికి కావాలి అనుకుంటే 4,000 రూపాయలు అడుగు ఖర్చు అవుతుంది. 9,000 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుంది అనేది ఆయన మౌలిక ప్రశ్న. ఆ మౌలికమైన ప్రశ్నకి తెలుగుదేశం వాడు జవాబు. తర్వాత అక్కడ నిర్మిస్తున్న రోడ్లు, ఆ రహదారులకి కిలోమీటర్ కి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్లకి ఎంత అవుతుంది? 14 కోట్లు ఎంత అవుతుంది? మరి ఈయన వేసింది ఎంత? 50 కోట్ల 51 కోట్లు. ఇది దోపిడీ కాదు. ఈ అమరావతిలో నిర్మాణాలు మొబిలైజేషన్ అడ్వాన్స్ రివర్స్ టెండరింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ఆయన ప్రభుత్వ కాలంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసేసి ఇష్టమైన వాళ్ళకి కాంట్రాక్టులు అప్పగించడం అనేది మొదలుపెట్టారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్ధతిని మళ్ళీ ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ అసలు పనులే జరగట్లేదు. టెండర్లు ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి బయట జరుగుతున్న ప్రచారం ఏంటి? 8% కమిషన్ తీసుకు మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇది వాస్తవం కాకపోతే టెండర్లు ఓ పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం ఎందుకు పిలవట్లేదు? ఎందుకు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎందుకు పంచి పెడుతున్నారు? కూర్చోబెట్టి 4-5 కాంట్రాక్టర్లను కూర్చోబెట్టి నీకిదే ఎందుకు పంచుతున్నారు? దీనికి జవాబు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.